ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యకు నిరసనగా ఇవాళ నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. 10th క్లాస్ విద్యార్థి అత్యంత దారుణంగా డబ్బుల కోసం పొడిచి చంపడాన్ని ఇప్పటికీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. సంతాప సభను ఏర్పాటు చేసి నిన్న వేలాది మందితో కూడా కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం కూడా టీచర్స్ అంతా ఒక ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి టీచర్స్కి. ఎందుకంటే విద్యార్థులు ఈ విధంగా దాడులు చేయడం ఏంది, చంపడం ఏంటి, ఒక మైనర్ విద్యార్థులు చేసినటువంటి ఘటనని ఇప్పటికి కూడా ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్న వయసులో కూడా 17 సంవత్సరాల వరకు కూడా పిల్లలకు ఎవరికి సెల్ ఫోన్ని కూడా అలో చేయొద్దని చెప్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రూపారెడ్డి 25 సంవత్సరాల పాటు స్కూలు నిర్వహించుకుంటూ నిర్విరామంగా ఒక గిరిజన మారుమూల ప్రాంతంలో ఒక ఇంగ్లీష్ కాన్సెప్ట్ స్కూల్ని ఏర్పాటు చేసి కూడా ఎంతో మంది విద్యార్థులను కూడా ఉన్నత శిఖరాలకి తీర్చిదిద్దాలన్నటువంటి లక్ష్యంతో కూడా స్కూల్ని ఏర్పాటు చేసి 25 ఇయర్స్ నుంచి కూడా స్కూల్ని రన్ చేస్తుంది. కానీ ఆ స్కూల్ విద్యార్థి ఒక మైనర్ బాలుడే 10th క్లాస్ విద్యార్థి అత్యంత దారుణంగా 27 కత్తిపోట్లు పొడిచి చంపడాన్ని ప్రతి ఒక్కరూ దీన్నంతా కూడా ఇప్పటికీ అన్ని స్కూల్ మొత్తం స్వచ్ఛందంగా ముందుకొచ్చి బంధు పాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారండి రూపారెడ్డి గారి యొక్క మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము. అలాగే అశ్రు నివాళి అర్పిస్తూ ఉన్నాము. ఒక మండల్ హెడ్ క్వార్టర్లో పాఠశాల నడపాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు, ఎన్నో ఒత్తిడి అనుభవిస్తూ గత 30 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఒక ఉపాధ్యాయురాలని చంపాలనే ఆలోచన ఒక విద్యార్థుల కలగడం, అంటే కంచె చేను మేసింది అనే నానుడి నుంచి చేనే కంచెను మేసేటువంటి పరిస్థితులు దాపురించినాయి. ఇది నిజంగా ఈ భారతదేశం ప్రమాదంలో పడబోతుంది అనడానికి సంకేతంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని అనిపిస్తూ ఉంది. ట్రస్మా ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే మేము మా ట్రస్మా తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. టీచర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎంత సాధ్యమైనంత త్వరగా కఠిన నిర్ణయాలతోనే ఆ యొక్క చట్టాన్ని రూపుదిద్దాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈ డ్రగ్స్ అంటే విద్యార్థి దశ నుంచే స్కూల్ స్టేజ్లో కూడా డ్రగ్ అడిక్షన్ అవుతూ ఉందంటే చాక్లెట్ రూపంలో వస్తూ ఉంది, సిగరెట్ రూపంలో వస్తుంది, లిక్విడ్ రూపంలో కూడా వస్తూ ఉంది. రకరకాల డ్రగ్ మాఫియా ఇలా తయారై ఇలా చిన్న విద్యార్థుల్లో కూడా ఇలాంటి ఒక క్రిమినల్ ఆలోచనలో పుట్టించే విధంగా వాళ్ళ యొక్క మెదడులో ఇలాంటి హేమమైనటువంటి చర్యలకు పడబడినటువంటి సంఘటనలు ఇక్కడే కదా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము డ్రగ్స్ ఎవరైతే సప్లై చేస్తూ ఉన్నారో, ఎవరైతే అందులో ఉన్నారో వారిపైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉన్నది. కఠినమైన చట్టాలు, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆనాడు గురుతర బాధ్యత అంటే శుక్రాచార్యుల వారు తన శిష్యుడైన కచుని కోసం తన ప్రాణత్యాగం చేసినటువంటి భూమి ఇది. మరి ఈ భూమిలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ రావాల్సిన అవసరం ఉన్నది, మోరల్ ఎడ్యుకేషన్ రావాల్సిన అవసరం ఉన్నది. విద్యా సంస్థలు కూడా చాలా మార్పులు తీసుకురావాలి. ప్రభుత్వం కూడా అటువైపుగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. విద్యార్థులను ఎంతసేపటికి చదువు అనేటువంటి యొక్క మానసికంగా ఒత్తిడికి గురవుతుంది తప్పితే వాళ్ళకి ఎక్కడ కూడా రిక్రియేషన్ కానీ మోరల్ ఎడ్యుకేషన్ కానీ పూర్తిగా దూరం అయిపోయింది. కాబట్టి విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరగాల్సిన అవసరం చాలా ఉన్నది. మరి ఇలాంటి చర్యలకు జరుగుతున్నటువంటి విషయాన్ని పూర్తిగా మేము ట్రస్మా ఆధ్వర్యంలో పూర్తిగా ఖండిస్తూ చాలా బాధాకరమైన విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఎందుకు పిల్లల్లో ఇలాంటి మార్పులు ఎందుకు వస్తున్నాయి? విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు విద్యార్థి. ఆ క్రమేణా మనం పూర్వం నుంచి కూడా ఎంతోమంది ఋషులు, మహర్షులు విద్యార్థులకు చదువు నేర్పి దేవులను చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు అదే దేవులను మనం కత్తి వెంట పట్టుకొని ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళని చంపడం అంటే చాలా చాలా బాధాకరం. మొన్న జరిగినటువంటి ఈ సంఘటన ఒళ్ళు గొగురు పొడిచేలాగుంది, భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇట్లాంటి చెడు అలవాట్లు బానిసలై విద్యార్థులు ఇలాంటి మారణ కాండకు దారులు తీస్తే బంగారు భవిష్యత్తుకు ఎలా నడకలు వేస్తుంది భారతదేశం? యువత ఇలాగే ఉంటే దేశ యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. అలాగే విద్యార్థులు ఏదైనా సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా వెళ్ళాలి తప్ప ఒత్తిడికి గురవద్దు. ఎవ్వరు కూడా ఏమనరు. పిల్లలు పేరెంట్స్ సమక్షంలో కన్నా టీచర్ల సమక్షంలోనే ఎక్కువ ఉంటారండి. ఎందుకంటే స్కూల్లోనే వాళ్ళు 12-13 గంటల సమయాన్ని గడుపుతారు. అన్ని విషయాలు నేర్చుకునేకి పూర్తి సహకారం టీచర్ నుంచి అందుతుంది. అట్లాంటి టీచర్లను అర్థం చేసుకోకుండా వాళ్ళు టీచర్ల మీద ఇలా దాడులు చేయడం అనేది చాలా బాధాకరం. దీన్ని ఖండించాల్సిన అవసరం చాలా ఉంది. అర్థమవుతుందా? అంతా మంచిగా ఉంటారా? ఎట్లా? ఇప్పుడు జరిగిన ఈ సంఘటన వల్ల ప్రతి యువత మొబైల్ని పక్కన పెట్టి బానిసకు గురి కాకుండా మన దేశం ఇప్పుడు మన చేతిలో ఉంది. మనం ఎలా మలుచుకుంటే అలా జరుగుతుంది. మనం మంచిగా మలుచుకుంటూ కోరుతూ
ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ సంఘటన చాలా బాధాకరమైనది కాబట్టి అందరూ దీని గురించి నేర్చుకోవాలి. కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఉపాధ్యాయులు అనేవారు మన మంచి కోరి చెప్తారు, ఏదో మనని ఏదో చేసేయాలి మనకు చదువు రాకుండా అని కాదు, మంచి విషయాలను తెలుపుతుంటారు. ఎందుకంటే ఆమె 25 సంవత్సరాల నుంచి కూడా అంతా స్కూల్ నిర్వహిస్తుంది. అన్ని చేసిన ఆమెని అలా చంపడం చాలా బాధాకరం. అలా చేయకూడదు. ఇంకా ఎవరో ఇంట్లో ఇన్స్పిరేషన్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి చేయకుండా మంచిగా మనం ఎట్లా బిహేవ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ అంత మంచిగా ఉంటుంది. రైట్, చూడొచ్చు చాలా వరకు తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ జరిగినటువంటి ఘటనని ఎందుకు విద్యార్థులు ఈ విధంగా ఎక్కడ లోపిస్తుంది, ఎక్కడ తేడా వస్తుంది, మొత్తం విద్యార్థులు చిన్న వయసులోనే మైనర్లుగా ఉన్న వయసులోనే సెల్ ఫోన్లు అదేవిధంగా సోషల్ మీడియా ఇంటర్నెట్లు విలాసవంతమైన జల్సాలకు అలవాటు పడడం ఏంది, డ్రగ్స్ కానీ అదేవిధంగా గాంజాయి ఇలాంటి చెడు అలవాట్లని కఠినంగా మొత్తం ఒక టీచర్స్ ప్రొటెక్షన్ చట్టం తీసుకురావాలి. అదేవిధంగా గంజాయి టెస్టులను కూడా నిర్వహించాలి. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సీఎంఏ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కఠిన చట్టాలను తీసుకొచ్చి ఇప్పటికైనా దారిన పెడితే ఇక రాబోయే తరాలు కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటుందని కూడా టీచర్స్ విద్యార్థులు చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. Big TV, without fear or favor.